వెల్కమ్ అవర్ ఛానల్ జీకే నాలెడ్జ్. ఈరోజు మనం జీకేకి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ వీడియో ద్వారా ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి క్వశ్చన్, ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపిరియర్ సరస్సు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి లేక్ సుపిరియర్ ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. ఓకే, మన భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటే వూలర్ సరస్సు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. ఓకే, ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఇక్కడ లేక్ సుపిరియర్ సరస్సు. ఇది ఉత్తర అమెరికాలో ఉన్నది. మనం అమెరికా గురించి మాట్లాడుకుంటే అమెరికా క్యాపిటల్ ఇది వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్యాలయం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ముఖ్యాలయం, అమెరికా స్పేస్ ఏజెన్సీ పేరేమి నాసా, నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ముఖ్యాలయం, అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ డీసీలో ఉన్నది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. మరియు అమెరికా యొక్క ఏది కరెన్సీ వచ్చేసి డాలర్. ఓకే, ఇటీవల అమెరికా వాల్డ్ ఈగల్ను తన జాతీయ పక్షిగా గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అతి లోతైన ప్రాంతం మెరియానా ట్రెంచ్ ఏ మహాసముద్రంలో ఉన్నది? ప్రపంచంలోని అతి లోతైన ప్రాంతం ఏది? మెరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఈ పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 11 కిలోమీటర్ల లోతులో ఇది ఏది మెరియానా ట్రెంచ్ ఉన్నది. ఓకే, ఇది భూమిపై ఉన్న అత్యంత లోతైన ప్రాంతం. ఓకే, ఇది మెరియానా ట్రెంచ్. ఇది ప్రపంచంలోని అతి లోతైన ప్రాంతం. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఏ నది తీరాన ఉన్నది? ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వచ్చేసి ఇది సరియు నది తీరాన ఉన్నది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య సరియు నది ఒడ్డున ఉన్నది. ఓకే, ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఓకే, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఏ నది తీరాన ఉన్నదంటే ఇది సరియు నది తీరాన ఉన్నది. మనం ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఇది లక్నో. ఇది గోమతి నది ఒడ్డు మీద ఉన్నది. ఇటీవల ఈ లక్నోను యునెస్కో సిటీ యొక్క గ్యాస్ట్రోనమీలో చేర్చిన 2వ నగరంగా గుర్తింపు చెందడం జరిగింది. దీనికంటే ముందు యునెస్కో సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ఇది తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ను చేర్చడం జరిగింది. 2వ నగరంగా లక్నోను చేర్చడం జరిగింది. ఓకే, ఉత్తరప్రదేశ్ ఒక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్. భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. మరి వైశాల్యం పరంగా చూసుకుంటే రాజస్థాన్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. ఓకే, ఉత్తరప్రదేశ్ మన ఇండియాలో పాల ఉత్పాదనలో, గోధుమ, వరి, చెరుకు ఉత్పాదనలో మన ఇండియాలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి? మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు ఏవంటే నెఫ్రాన్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ప్రతి మూత్రపిండంలో సుమారు 10 లక్షల నెఫ్రాన్లు ఉంటాయి. ఓకే, ఇది రక్తాన్ని వడపోసే అసలైన పనిని చేస్తాయి. ఓకే, మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు వచ్చేసి నెఫ్రాన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఓనం ఏ రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద పండుగ? ఓనం చూసుకుంటే ఇది కేరళ రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద పండుగ. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. కేరళ ప్రజలు తమ పూర్వపు రాజు మహాబలి చక్రవర్తి రాకను గుర్తుగా పండుగను 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఓకే, ఏ రాష్ట్రంలో ఈ ఓనం పండుగ జరుపుకుంటారు అంటే కేరళ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, మనం కేరళ గురించి మాట్లాడుకుంటే కేరళ క్యాపిటల్ ఇది తిరువనంతపురం. ముఖ్యమంత్రి వచ్చేసి పినరై విజయన్. ఓకే, కేరళ రాష్ట్రంలో కథకళి, మోహిని అట్టం ఇవి 2 కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యాలు. ఓకే, కథకళి వచ్చేసి కేరళకు, కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం. ఓకే, కేరళ రాష్ట్రాన్ని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, కేరళ రాష్ట్రంలో అష్టముడి సరస్సు, పెరియార్ సరస్సు, వెంబనాడ్ సరస్సు. ఓకే, వెంబనాడ్ సరస్సు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద సరస్సు. ఇవన్నీ కూడా కేరళ రాష్ట్రంలో ఉన్నది. ఓకే, పెరియార్ నేషనల్ పార్క్, ఎర్వికులం నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ మరియు అనైముడి నేషనల్ పార్క్ మరియు మత్తికేతం నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.